నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ విశాఖపట్నం వేదికగా పెట్టుబడిదారుల భాగస్వామ్య సదస్సు ఏదైతే ఉందో ఆ సిఐఐ సదస్సులో మొదటి రోజు 8,26,688 కోట్ల ఎంఓయూలపై సంతకాలు అయితే జరిగింది. అంతకు ముందు రోజు 3,65,304 కోట్లు మొత్తం కలిపితే అంతకు ముందు రోజు మరియు ఈ సదస్సుకు సంబంధించి మొదటి రోజు రెండు కలిపితే 11,91,972 కోట్లకు ఎంఓయూలు అయితే చేసుకోవడం జరిగింది. మొత్తం 13,32,445 లక్షల మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు. నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో భాగంగా 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీని నెరవేర్చుకునే దానిలో భాగంగా పెట్టుబడులు పెద్ద ఎత్తున ఆకర్షించడానికి ఆయన ప్రయత్నాలు మొదలుపెట్టారు. 18 నెలలకు గాను ఆల్రెడీ 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులతో ఆయన ఎంఓయూలు చేసుకోవడము, చాలా కంపెనీలు ఆల్రెడీ ఆపరేషన్ స్టార్ట్ చేయడము, కొన్ని కంపెనీలు ఇప్పుడే నిర్మాణ దశలో ఉండడం చూసాము. దాన్ని రెట్టింపు చేయాలనేటువంటి ఉద్దేశంతో సిఐఐ అనేటువంటి ఒక సదస్సును, పెట్టుబడిదారుల భాగస్వామ్య సదస్సును 2 రోజులు విశాఖపట్నంలో నిర్వహించడం జరిగింది. అందులో మొదటి రోజు 8,26,668 కోట్ల రూపాయలు పెట్టుబడులకు గాను ఎంఓయూలు అయితే చేసుకోవడం జరిగింది. బ్రూక్ ఫీల్డ్ 1,00,000 కోట్ల పెట్టుబడి ముఖ్యమంత్రి సమక్షంలో 41 ఒప్పందాలు. ఈ 41 ఒప్పందాలు అయితే చేసుకోవడం జరిగింది. మంత్రుల ఆధ్వర్యంలో మరో 324 సంస్థలతో అవగాహన, రాష్ట్రాభివృద్ధిలో భాగస్వామ్యాలు అవుతాం, యువతలో నైపుణ్యాలు పెంచుతాం, ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. విశాఖ భాగస్వామ్య సదస్సులో పారిశ్రామిక దిగ్గజాల ప్రకటన, డేటా సెంటర్లు, ఓడరేవులు, సిమెంట్ రంగాల్లో భాగస్వామిగా ఉంటాం, 40,000 కోట్ల పెట్టుబడులు పెడతాం, హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఆదాని మేము డేటా సెంటర్లు పెడతాం, సోలార్ పవర్ ప్లాంట్లు, ఫుడ్ పార్కులు ఏర్పాటుకు సిద్ధం, సీఎం చంద్రబాబుతో రిలయన్స్ ప్రతినిధులు. రిలయన్స్ సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థ కూడా డేటా సెంటర్లు పెద్ద ఎత్తున చేపట్టాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా సోలార్ పవర్ ప్లాంట్లు, ఫుడ్ పార్కులు ఏర్పాటు చేయడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నామంటూ రిలయన్స్ ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చంద్రబాబు నాయుడు గారితో చర్చల్లో పాల్గొన్నారు. మరి చూద్దాం, రిలయన్స్ కూడా డేటా సెంటర్ను ప్రారంభించబోతుంది. వాళ్ళు వైజాగ్లో ప్రారంభిస్తారా లేదా ఇతర ప్రాంతాన్ని ఎంచుకుంటారా తెలియవలసి ఉంది. విశాఖలో శుక్రవారం ప్రారంభమైన సిఐఐ పెట్టుబడిదారుల భాగస్వామ్య సదస్సులో మొదటి రోజు పెట్టుబడుల ప్రవాహం మొదలైంది. 8,26,668 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు 365 కంపెనీలు అవగాహన ఒప్పందాలు చేసుకున్నాయి. మొత్తము 365 కంపెనీలు ఎంఓయూలు చేసుకున్నాయి. అందులో 41 కంపెనీలు ఒప్పందాలను స్వయంగా చంద్రబాబు నాయుడు గారే పర్యవేక్షించారు. మిగిలిన 324 కంపెనీలు మంత్రులు ఎవరైతే ఉన్నారో, సంబంధిత మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమక్షంలో ఒప్పందాలు అయితే జరిగింది. 10 ఏళ్లలో $1 ట్రిలియన్ ఈ లక్ష్యంతోనే పనిచేస్తాం సీఎం చంద్రబాబు. ఒక్కసారి ఎంఓయూ జరిగితే ఆ పరిశ్రమ ఇక మాదే, రియల్ టైంలో ప్రారంభింపజేస్తాం, వేగంగా అనుమతులు, ఎటువంటి వేధింపులు ఇబ్బందులు ఉండవు. వేధింపులు ఇబ్బందులు అంటే గుర్తొస్తుంది, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెట్టుబడులు తేవడం పోయి ఉన్న కంపెనీలను కూడా తరిమేశారు. కమిషన్లకు కకృతిపడి అసలు ఈ పెట్టుబడిదారులు ఆంధ్రప్రదేశ్ అని పేరు చెబితేనే పారిపోయేటువంటి పరిస్థితి నుంచి ఈరోజు దాదాపుగా 21 లక్షల కోట్లు, అంటే దాదాపుగా 22 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఆకర్షించడం జరుగుతూ ఉంది. అప్పట్లో బొబ్బట్లు, మామిడి తాండ్ర, అప్పడాలు, వడియాలు అనేటువంటి స్థాయి నుంచి ఫిష్ మార్కెట్, మటన్ మార్టు, చికెన్ పకోడీ అనే కామెడీలు చేసుకునేటువంటి స్థాయి నుంచి ఈరోజు గూగుల్ లాంటి సంస్థలు కూడా వైజాగ్లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయంటే దట్ ఈస్ కాల్డ్ సిబిఎన్ బ్రాండ్. మినరల్స్, మైనింగ్, పోర్టుల రంగాల్లో విస్తృత అవకాశాలు, లాజిస్టిక్స్, ఏరోస్పేస్, ఆక్వా, పునరుత్పాదక ఇంధనంలోనూ 2-3 రోజుల్లో మరో 5 గిగావాట్ల డేటా సెంటర్లకు ఎంఓయూలు. మొత్తానికి ఈ డేటా సెంటర్లు ఏవైతే ఉన్నాయో డేటా సెంటర్లకు వైజాగ్ హబ్గా మారబోతుంది. విశాఖలో కొండపై అతిపెద్ద కన్వెన్షన్ సెంటర్ భాగస్వామ్య సదస్సులో సీఎం ప్రారంభోపన్యాసం. మొత్తానికి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, నారా లోకేష్ గారి నాయకత్వంలో రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు అయితే వస్తూ ఉంది. మొత్తానికి ఈ సదస్సు ఏదైతే ఉందో 2 రోజుల సదస్సు ఇది. మొదటి రోజు పెట్టుబడులు అయితే 8,26,688 కోట్లు, అదేవిధంగా అంతకు ముందు రోజు 3,65,304 కోట్లు, మొత్తం కలిపి మొదటి రోజు మనం గనుక చూస్తే 11,91,972 కోట్ల రూపాయల వరకు ఎంఓయూలు అయితే జరిగింది. ఈ రోజు కూడా అక్కడ సమిట్ జరుగుతూ ఉంది. ఈ రోజు కూడా మరొక 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు రావచ్చునని అంచనాలు అయితే ఉన్నాయి. మరి చూద్దాం ఏం జరుగుతుందో. మొత్తానికి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నారా లోకేష్ గారు ఐటీ మంత్రిగా ఆంధ్రప్రదేశ్
పెట్టుబడుల వేటలో దూసుకెళ్తా ఉంది. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.